హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈ హాలిడేస్లో అమ్మ నాన్నని బాగా ఇబ్బంది పెడుతున్నారు, అలాగే బాగా అల్లరి చేస్తున్నారా? ఈరోజు మీకోసం సరే కొత్త సింహం కథ తీసుకొని వచ్చాను. మరి కథను మొదలు పెట్టమంటారా? పిల్లలు, మీ అందరికీ ఒక క్యూట్ రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయలేదా? సరే అయితే ఇప్పుడే ఆ లైక్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ స్టోరీ చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, సరేనా? ఎందుకంటే మీకోసం ఇంకా మంచి మంచి కథలు చెప్పాలి కదా. అప్పుడే మీలాంటి చిన్ని పిల్లలు అందరికీ ఈ కార్టూన్ కథలు చేరుకుంటాయి. సరే అయితే ఇక ఆలస్యం చేయకుండా వచ్చేయండి మన పిల్లల ప్రపంచంలోకి. ఇప్పుడు మీరు వినబోతున్న కథ అనేది ఒక పొగరబోతు సింహం కథ పిల్లలు. చూసారా పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథలో జంతువులు అంటే ఏంటో, గర్వం అంటే ఏంటో, మానవత్వం అంటే ఏంటో బాగా తెలుస్తుంది. సిద్ధమా మరి? ఇది ఒక సింహం కథ, కానీ ఇది మామూలు సింహం కాదు. ఇది అడవికి రాజైన కొన్ని తప్పులు చేసి ఎలా ఒదిగిపోయిందో మనం తెలుసుకోవాల్సిన కథ. ఒకప్పుడు దట్టమైన అడవి మధ్యలో ఒక సింహం ఉండేది. దాని పేరు సింహేష్. అది చాలా బలవంతుడు, అలాగే అడవికి రాజు కూడా. అందువలన ఏ జంతువుని దాని దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయటం, మాట అనేది కూడా లేదు. ఎవరితోనూ స్నేహం చేయదు. ఇతర జంతువుల్ని హేళన చేస్తూ నేను సింహం, నన్నెవ్వరూ ఆపలేరు అన్న మదం. ఒక్కరోజు వేసవి తాపం భయంకరంగా ఉంది. నీటి కోసం చాలా దూరం నడిచింది. ఎంత దూరం వెళ్ళినా నీళ్లు దొరకలేదు. అలా చివరికి ఒక పొలంలోకి వచ్చింది. అక్కడ ఒక బురద గుంట కనిపించింది. నేను ఈ బురదలో పడతానా? ఇది బలహీనమైన జంతువులు జరుగుతుంది. నేను ఒక రాజుని, నన్ను ఆపుతుందా? ఇది ఏదో ఒక చీకటి జంతువుల క్రీడల మైదానంలా ఉంది అని మాటలు విన్న జింక మాట్లాడింది. సింహేష్, ఈ బురదను తక్కువ అంచనా వేయకు. అది లోతుగా ఉంటుంది. చాలా జంతువులను అందులో చిక్కుకున్నాయి. కానీ సింహేష్ వినలేదు. అతను ముందుకెళ్ళాడు. బురదగుంట మధ్యలోకి వెళ్ళగా కొంచెం లోతులో కూరుకుపోయింది. కొంచెం సేపట్లోనే సింహం ఒకసారి లోపలికి లాగబడింది. ఏమిటిది? ఇది ఎందుకు ఇలా లాగుతుంది అని ఆశ్చర్యపోయాడు. అతను కదలాలని ప్రయత్నించాడు, కానీ చేతులు, కాళ్ళు, తోక అన్నీ బురదలో చిక్కుకున్నాయి. ముందుకి వెనక్కి కదలలేడు. అప్పుడు నిజానికి చాలా భయపడేది. అప్పుడు జంతువులన్నీ ఒకేసారి వచ్చి నవ్వసాగాయి. ఓ రాజాగారు, మీరు బురదలో పడిపోయారా? ఇప్పుడు గర్వం ఏమి చేయలేకపోతుందే అని జంతువులన్నీ నవ్వసాగాయి. సింహం తల వంచి, దయచేసి నన్ను కాపాడండి, ఇక్కడి నుంచి బయటకు రానివ్వు జింక. వెంటనే ఇంకా మిగతా జంతువులు కలిసి పూర్తిగా గంట గడిచాక చివరకు సింహేష్ బయటకు వచ్చాడు. అతని శరీరం మొత్తం బురదతో నిండిపోయింది, కానీ ముఖం మీద చాలా సంతోషం ఉంది. ఒక్కసారి కాదు, 10 సార్లు ధన్యవాదాలైనా చెప్పాడు. ఇప్పుడు ఎవరినైనా గౌరవంతో చూడసాగాడు. ప్రతి జంతువుతో స్నేహంగా ఉంటున్నాడు. వినయంగా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆ అడవిలో మంచి మార్పు వచ్చింది. ఒకప్పుడు భయంతో ఉండి జంతువులు ఇప్పుడు ఆనందంగా జీవించడం మొదలుపెట్టాయి. ఇక నీతి తెలుసుకుందామా పిల్లలు? బలం ఉంటే సరిపోదు. వినయం, సహాయం చేసే గుణం, స్నేహం, ఇవే నిజమైన బలం. ఇప్పుడు నిద్రపోవాలి. నిద్రలో వచ్చే కళల్లో కూడా మంచి మనిషిలా ప్రవర్తించే వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. వాళ్ళు మర్యాదగా, ప్రేమగా మాట్లాడతారు. పిల్లలు, కథ ఇంతటితో పూర్తయింది. మీరు కూడా అమ్మ చెప్పిన మాట విని బుద్ధిగా నిద్రపోవాలి. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలాంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయమని కూడా చెప్పండి. మీరు కూడా లైక్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను.